ఎన్ని బాధలు అనుభవించినా పౌలు భక్తుడు మాత్రం తన జీవిత ధ్యేయాన్ని వదిలిపెట్టలేదు. దేవుని బిడ్డలారా, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ అనాలి. ఆయన పొందిన దెబ్బలు బాధలన్నీ ఎందుకు పొందాడు? సువార్త చెప్పినందుకే కదా. అయ్యో సువార్త ప్రకటించినందుకు నాకు శ్రమ అనాలి. కానీ రివర్స్లో అంటున్నాడు, ఎన్నో దెబ్బలు తిని సువార్త ప్రకటించి సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అన్నాడు. ఎందుకంటే వాళ్ళు కొట్టిన రాళ్ల దెబ్బలు, బెత్తము దెబ్బలు, కొరడా దెబ్బలు, ఈ దెబ్బలన్నిటికంటే కూడా సువార్త నేను చెప్పకుండా ఉంటే నా మనస్సాక్షి ముందు నేను దోషిగా నిలబడతానే, ఆ బాధ గొప్పది. మనుషులు కొట్టే దెబ్బల కంటే దేవుడు నాకు అప్పగించిన పని నేను చేయలేకపోయాననే బాధ ఎక్కువ బాధిస్తుంది నన్ను. మనుషులు కొట్టే దెబ్బలు మానిపోతాయి. దేవుడు అప్పగించిన పని నేను చేయకపోతే ఆ బాధ నిత్యత్వం అంతా మానదు. గనక నా గెలుపు ఇది. ప్రజల యొక్క స్పందన ఎలాగైనా ఉండని నా పని నేను చేస్తాను, ఇది నా విజయం. అలాగూ మనందరము కూడా మన చుట్టూన్న పర్యావరణ పరిస్థితులను పట్టించుకోకుండా దేవుడు అప్పగించిన పని ముగించడానికి పునరంకితమవుదాం. మళ్ళీ ఒకసారి రీడెడికేట్ చేసుకుందాం. మన దారిలో ఎంత వ్యతిరేకత ఎదురొచ్చినా మనం వెనక్కి తగ్గడానికి వీల్లేదు. సువార్త ప్రకటించాలి. మనకు రెండంచెల